వికారాబాద్ జిల్లా తాండూరులో సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. 2 స్కూటీలు ఓ కార్ ప్రహరీ గోడను ఢీకొట్టింది. పిల్లలు స్కూల్కి వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. లారీ తాండూరు నుంచి మహబూబ్ నగర్కి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తాండూరు ఫ్లైఓవర్ వద్ద అతి వేగంగా వెళ్లడంతోనే ఇది అదుపు తప్పి 2 బైక్స్ పైకి వెళ్ళింది. మరో కారును ఢీకొని సమీపంలో ఉన్న దుకాణ ప్రహరీ గోడను ఢీకొట్టింది. కారులో కూర్చున్న ఓ ప్రయాణికుడికి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. 2 స్కూటీలు ఓ కారు అలాగే ఒక ప్రహరీ గోడను ఢీ కొట్టినట్టుగా చూస్తున్నాం విజువల్స్లో. పిల్లలు స్కూల్కి వెళ్లే సమయం ఈ సంఘటన జరగడంతో స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. లారీ తాండూరు నుంచి మహబూబ్ నగర్కు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తాండూరు ఫ్లైఓవర్ వద్ద అతి వేగంగా వెళ్లడంతోనే అదుపు తప్పి 2 బైక్స్ పైకి వెళ్ళిపోయింది. మరో కారును కూడా ఢీకొని సమీపంలో ఉన్న దుకాణ ప్రహరీ గోడకు ఢీ కొట్టినట్టుగా చూస్తున్నాం. కారులో కూర్చున్న ఓ ప్రయాణికుడికి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అతని పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చూస్తుంటే ఆ బ్రేక్స్ పని చేయలేదా, లేదంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? ఏ సమయంలో జరిగింది ప్రమాదం? ప్రస్తుతం కారులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయాల పాలైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. అతని పరిస్థితి గురించి మీకు ఏమైనా తెలుసా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తాండూరులో సిమెంట్ లోడుతో ఉన్న లారీ బీభత్సం సృష్టించింది. ఏపీ 22V4765 అనే లారీ నంబరు తో ఉన్న లారీ తాండూరు నుంచి మహబూబ్ నగర్ వెళ్లే క్రమంలో తాండూరు ఫ్లైఓవర్ వద్ద అతి వేగంగా వెళ్లడం డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. 2 ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. అదే విధంగా ఒక కారు ఢీకొట్టింది. దుకాణ సంబంధించిన ప్రహరీ గోడను కూడా ఢీకొట్టింది. కారులో ఉన్న ఓ ప్రయాణికునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం స్కూలు పిల్లలు వెళ్లే సమయంలోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. కేవలం ఒకరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఆ టైంలో అక్కడ చాలా మంది ఉంటే మాత్రం బీభత్సం చాలా మందికి తీవ్ర గాయాలయ్యే ప్రమాదం అయితే వచ్చున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తాండూరు ఫ్లైఓవర్ వద్ద అతి వేగంగా లారీ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 2 స్కూటీలు ఒక కారు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రహరీ గోడ కూడా కూలిపోయింది. పిల్లలు స్కూల్ కు వెళ్లే సమయంలో 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అతి వేగంగా నిద్రమత్తులో డ్రైవర్ వేగంగా లారీని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. హరి, విజువల్స్లో చూస్తున్నాం. నిజంగా ఎంత వేగంగా ఉందో క్లియర్ కట్గా కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో సిమెంట్ లారీ చేసిన బీభత్సం ఇది. 2 స్కూటీలపైకి అలాగే ఒక కారు అలాగే ఒక ప్రహరీ గోడను కూడా ఢీ కొట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి లారీ ఏ రకంగా కంట్రోల్ తప్పింది. అది అతి వేగంలోనే అంటే నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ అతి వేగంగా ఢీ కొట్టాడా తెలియాల్సింది. పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయం ఇది కాబట్టి ఈ ఘటనతో అక్కడ స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ కార్ విజువల్స్ అలాగే బైక్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ కారులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టుగా అతన్ని స్థానిక ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. సో పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇంకా మనకి అప్డేట్ అందాల్సిన అవసరం ఉంది. తాండూరు నుంచి మహబూబ్ నగర్కు వెళ్లే క్రమంలో జరిగింది ప్రమాదం. తాండూరు ఫ్లైఓవర్ వద్ద లారీ అతి వేగంగా వెళ్లడంతోనే అదుపు తప్పి ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేక ఈ జరిగిన ప్రమాదంగా కూడా ఖచ్చితంగా విజువల్స్లో మనకు అర్థమవుతున్న విషయం.